ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజు నుండి 2025వ సంవత్సరం అంతా వృశ్చిక రాశి వారికి జరిగేదిదే. ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావడం ఖాయం. ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్త. వృశ్చిక రాశి వారికి ఈ రోజు నుండి రాబోయేటటువంటి 2025వ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతుంది? కష్టాలు ఉంటాయా? అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారా? ఎలాంటి విషయాల్లో నష్టాలు ఎదుర్కోబోతున్నారు? ఏ ఏ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు? ఇలా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందనే ప్రతి విషయం కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందు మీలో ఎవరైనా కనుక మొట్టమొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. వారికి కూడా తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ 2024వ సంవత్సరం, అదేవిధంగా రాబోయేటటువంటి 2025వ సంవత్సరం అంతా ప్రేమ జీవితం పరంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. బుధుడు మరియు శుక్రుడు మీ మొదటి ఇంట్లో ఉంటారు మరియు 5వ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీ ప్రేమ జీవితంలో ఏదైనా జరగవచ్చు. మీ ప్రేమలో హద్దులేని అనుభూతి చెందుతారు మరియు మీ ప్రియమైన వారి కోసం మీ అలవాట్లు మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాల కారణంగానే మీ ప్రేమ జీవితంలో అద్భుతమైన ఆనందాన్ని పొందుతారు. 2025వ సంవత్సరం ఏప్రిల్ 23 మరియు జూన్ 1 మధ్య 5వ ఇంట్లో రాహు మితంగా ఉంటుంది. ప్రేమకు సమయం అనుకూలంగా ఉండకపోవచ్చు మరియు మీ ప్రియమైన వారు శారీరక సమస్యలు, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీ భాగస్వామికి చాలా సహాయం చేయండి మరియు అనవసరమైన హద్దులకు దూరంగా ఉండండి. లేకుంటే అది మీ సంబంధానికి హాని కలిగించే పరిస్థితి తెచ్చిపెడుతుంది. దీని తర్వాత సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మార్చి నెల మరియు దాని తర్వాత ఆగస్టు నుండి సెప్టెంబర్ నెలలు మీ ప్రేమ సంబంధంలో మెరుగైన ఫలితాల్ని తీసుకుని వస్తాయి. ఒకరితో ఒకరు ప్రేమలో మునిగిపోతారు. ఒకరికొకరు వివాహం చేసుకోవాలన్న ఆలోచనని కలిగి ఉంటారు. 5వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి మే 1న మీ 7వ ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ కోరిక ఖచ్చితంగా సాధ్యమవుతుంది. మీ ప్రేమ బంధం వివాహంతో ముగుస్తుంది. వృశ్చిక రాశి వారి యొక్క కెరియర్ కోణం పరంగా చూసుకున్నట్టయితే ఈ సమయంలో మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. మీ కెరియర్లో స్థిరత్వం ఉంటుంది. మీరు నిమగ్నమై ఉన్న ఉద్యోగానికి కట్టుబడి ఉండాలని మీరు కోరుకుంటారు మరియు మీరు దాని నుండి ప్రయోజనాలు కూడా పొందుతారు. మధ్యలో ఉన్న గ్రహాల స్థానాలు ఉద్యోగాన్ని మార్చడానికి మిమ్మల్ని ప్రేరేపించినప్పటికీ మీరు అవకాశాన్ని కూడా చూడవచ్చు. కానీ శని అంతటి 4వ ఇంట్లో ఉంటూ మీ 6వ మరియు 10వ ఇంటిని చూస్తూనే ఉంటాడు. దీని కారణంగా మీరు మీ ఉద్యోగంలో స్థిరంగా ఉంటారు. 7వ ఇంట్లో బృహస్పతి సంచారం కూడా మీకు అనుకూలమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఉద్యోగంలో మార్పు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీకు మంచి విజయాలు కూడా అందుతాయని చెప్పడంలో సందేహం లేదు. ఆగస్టు నుండి అక్టోబర్ మధ్య ఉద్యోగంలో ప్రమోషన్లు పొందవచ్చు. శని అనుగ్రహంతో ఉద్యోగంలో మీరు ప్రత్యేకమైన స్థానాన్ని పొందుతారు. బలమైన స్థితిని ఏర్పరచుకుంటారు. ఏప్రిల్లో 6వ ఇంట్లో సూర్య భగవానుని సంచారం ఎప్పుడైతే జరుగుతుందో ఆ సమయంలో ఉద్యోగంలో పెద్ద స్థాయిలో మార్పు జరుగుతుంది. 2025వ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఈ వృశ్చిక రాశి వారికి అధిక శాతం కనిపిస్తుంది. దీని తర్వాత ఆగస్టులో కూడా మంచి ఫలితాలు, అంటే ఈ 2024వ సంవత్సరం ఆగస్టు నుండి కూడా మంచి ఫలితాలే కెరియర్ వారీగా వీరికి కనిపిస్తున్నాయి. విద్యార్థుల పరంగా చూసుకుంటే విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. రాహు 5వ ఇంట్లో కూర్చున్నాడు. ఇది మీ తెలివితేటలను పదునుగా చేస్తుంది. మీరేమనుకున్నా, అర్థం చేసుకున్నా, చదివినా లేదా తెలుసుకోవాలని ప్రయత్నించినా అది నేరుగా మీలోకి వెళ్ళి మీ మేధస్సు అభివృద్ధికి దోహదపడుతుంది. మీరు గణితం లేదా జనరల్ నాలెడ్జ్ అయినా కష్టతరమైన సవాళ్లను తక్షణమే ఎదుర్కోగలుగుతారు. ఇది మీ విషయాల్లో ముందుకు సాగడానికి మీకు అవకాశాన్ని అందిస్తుంది. కానీ రాహు మీ దృష్టికి ఎప్పటికప్పుడు మల్చేందుకు ప్రయత్నం చేస్తాడు. దీని కారణంగా మీ చదువు పరంగా మీరు మీ దృష్టిని మళ్లించే అవకాశం ఉంటుంది. మీ మనస్సు పదునుగా ఉన్నప్పటికీ మీరు క్రమశిక్షణతో కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ఖచ్చితంగా కష్టపడి చదవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏ రకమైన పోటీ పరీక్షలైనా సరే సిద్ధంగా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే 2025వ సంవత్సరం మొదటి అర్ధభాగం
కొంత బలహీనంగా ఉంటుంది. కష్టపడి పని చేయడం ద్వారా మీరు సంవత్సర చివరి భాగంలో శుభ ఫలితాలు పొందవచ్చు. మే మరియు అక్టోబర్ మధ్య మీరు ఏదైనా పోటీ పరీక్షలకు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గ్రహస్థితి చెప్తోంది. మీరు ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకుంటే మీరు దానికోసం మంచి ప్రయత్నం చేయాలి. విదేశాల్లో చదువుకోవాలన్న మీ కల నెరవేరుతుంది ఖచ్చితంగా. ఈ ఆగస్టు మాసం నుండి నవంబర్ మాసం లోపుగా మీ యొక్క విజయం ఖచ్చితంగా తథ్యమవుతుంది. 2025వ సంవత్సరం మొదట్లో మీ చదువు పరంగా కష్టాలు ఉన్నప్పటికీ దాని తర్వాత అద్భుత ఫలితాలు చూస్తారు. ఇక ఈ 2024వ సంవత్సరంలో మాత్రం వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెల నుండి కూడా విద్యార్థులకి మంచి ఫలితాలు మొదలు కాబోతున్నాయి. వృశ్చిక రాశి వారి యొక్క ఆర్థిక స్థితి పరంగా చూసుకుంటే ఈ 2024వ సంవత్సరంలో అనుకూలంగానే ఉండబోతుంది. 11వ ఇంట్లో కేతు ఉండడం కారణంగా ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఆర్థిక స్థితి పరంగా లాభదాయకమైన సమయాన్ని చూడబోతున్నారు. అయితే 2025వ సంవత్సరంలో చూసినట్టయితే కనుక సంవత్సరం మొదటి అర్ధభాగంలో బృహస్పతి 6వ ఇంట్లో ఉండడం ద్వారా కొన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆర్థిక స్థితిపై మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో కుజుడు మరియు సూర్యుడు 2వ ఇంట్లో ఉండడం కారణంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక స్థితిలో బలం లేకపోవడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. దాని తర్వాత 7వ ఇంట్లో వస్తున్న బృహస్పతి మే నెల నుండి మీ 11వ మరియు మొదటి 3వ ఇంటిని చూస్తాడు. ఇది మీ ప్రయత్నాలను పెంచుతుంది. ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరిచే విధంగా చేస్తుంది. వృశ్చిక రాశి వారికి కుటుంబ జీవితం పరంగా మధ్యస్థుగా ఉండబోతుంది. శని కుంభరాశిలో ఉండడం వల్ల 4వ ఇంట్లో ఉన్నప్పటికీ ఇది మిమ్మల్ని మీ పనిలో చాలా బిజీగా ఉంచుతుంది. మీకు కుటుంబానికి తక్కువ సమయం ఉంటుంది, కానీ కుటుంబంలో సామరస్యం ఉందని మీరు సంతృప్తి చెందుతారు. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం ఉంటుంది మరియు శని తన సొంత రాశిలో ఉండటం వల్ల మీ తల్లి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆమె ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నట్టయితే కనుక ఆమె అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. వాటి నుంచి ఆమె ఉపశమనాన్ని కూడా పొందగలుగుతారు. జనవరి నెలలో కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా మీరు చేదుగా ఏదైనా చెప్పడం ద్వారా మీ ప్రజలను బాధపెట్టవచ్చు. దీనిని నివారించడానికి ప్రయత్నించండి. ఫిబ్రవరి మరియు మార్చి మధ్య మీ తోబుట్టువులకు సహాయం అందించండి. ఎందుకంటే ఈ సమయంలో వారు కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు మరియు తద్వారా ఆరోగ్య సమస్యల్ని కూడా ఎదుర్కోవచ్చు. కాబట్టి ఈ విషయంలో వారికి సహాయంగా నిలబడండి. ఇక పిల్లల విషయంలో చూసుకున్నట్టయితే కనుక పిల్లలకు ఈ సమయం అనేది బాగానే కలిసి రాబోతుంది. వివిధ రకాల మార్పులు అనేవి కూడా చోటు చేసుకోబోతున్నాయి. 5వ ఇంట్లో రాహువు యొక్క పూర్తి అధికారం కారణంగా మీ బిడ్డ మేధస్సుగా పెరుగుతారు. అదేవిధంగా వారు అనుకున్న దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తారు. అనుకున్న రీతిలో వారి యొక్క జీవితం ముందుకు వెళుతుంది. వివాహాల పరంగా కూడా ఇది కలిసొచ్చే సమయంగానే చెప్పవచ్చు. వారి జీవితంలో వారికి శ్రద్ధ చాలా అవసరంగా చెప్పవచ్చు. కాబట్టి మీ పిల్లలు ఖచ్చితంగా ప్రతి విషయంలోని కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వైవాహిక జీవితం పరంగా చూసుకుంటే ఈ వృశ్చిక రాశి వారికి హెచ్చుతగ్గులనేవి కనిపిస్తున్నాయి. వచ్చే 2025వ సంవత్సరంలో వైవాహిక జీవితంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. వివాహాలు చేసుకోవాలనుకునే వారికి కూడా కలిసొచ్చే సమయంగా చెప్పవచ్చు. చూశారు కదా వృశ్చిక రాశి వారికి 2024వ సంవత్సరం, అదేవిధంగా 2025వ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.